నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శివప్రసాద్. హర్ముజ్లో పరిస్థితి అలాగే కొనసాగుతోంది, వారు కూడా కొనసాగుతోంది. ఇవాళ కూడా దక్షిణ ఇరాన్లో అమెరికా తీవ్రమైనటువంటి దాడులు చేసింది. చాలా భారీ ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినాయని ఇరాన్కి సంబంధించినటువంటి వార్తా సంస్థలు తెలియచేశాయి. అయితే హర్ముజ్లో 2 నౌకలు బ్లాస్ట్ అయిపోయినాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. కారణం ఏంటంటే యుద్ధం ప్రారంభమైనటువంటి సమయంలో కింద పెట్టినటువంటి సీమైన్స్ ఏవైతే ఇరాన్ ఇంప్లాంట్ చేసిందో ఆ సీమైన్స్ మీద నుంచి ఈ 2 నౌకలు ట్రావెల్ చేశాయి. ఆ ట్రావెల్ చేసిన సందర్భంగా కింద ఉన్నటువంటి సీమైన్స్ యాక్టివేట్ అయ్యి పేలడం వల్ల ఈ 2 నౌకలు కూడా ధ్వంసం అయిపోయినాయి. ఆయిల్ తీసుకెళ్తున్నటువంటి నౌకలు, ఆయిల్ లాస్ ఒక పక్క, 2 నౌకలు పోయినాయి. దాంట్లో ఉండేటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఏం జరిగిందో అవన్నీ కూడా తెలియదు, వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇరాన్ మాత్రం స్టేట్మెంట్ ఇచ్చింది, మేము కరెక్ట్గానే ఉన్నాం, కానీ అమెరికానే వాళ్ళని గైడ్ చేసింది, ఆ దారి గుండా వెళ్ళండి మీకేం ఇబ్బంది ఉండదు అని. అక్కడ సీమైన్స్ ఉన్నాయి, అందువల్ల ఈ బ్లాస్ట్ సంభవించింది. అమెరికా ఇట్లా డైరెక్షన్స్ ఇవ్వడం మానేయాలని చెప్పి వాళ్ళు ఓ స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. ఇది ఈ హర్ముజ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ పండా రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్తే సార్, 2 నౌకలు బ్లాస్ట్ అయిపోయినాయి. దానికి కారణం కింద ఉన్నటువంటి సీమైన్స్ అని చెప్పి తెలుస్తోంది. ఇరాన్ కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికానే వాళ్ళని ఆ వేలో వెళ్ళమని డైరెక్ట్ చేసింది, అందువల్లనే అవి బ్లాస్ట్ అయినాయని చెప్పి ఇరాన్ చెప్పింది. ఇటువంటి సలహాలు కూడా మానేయాలని కూడా ఒక ఉచిత సలహా కూడా పారేసింది. మరోవైపు ఇటాక్ కొనసాగుతోంది. దక్షిణ ఇరాన్లో చాలా భీకరమైనటువంటి దాడులు జరిగినాయి. భారీ ఎత్తున సైరన్స్, అట్ ద సేమ్ టైం భారీ ఎత్తున బ్లాస్ట్ అయినటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా చాలా భారీగా వినిపించినాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికా మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల మీద ఎక్కడైతే అమెరికన్ స్థావరాలు ఉన్నాయో అక్కడక్కడంతా కూడా దాడులు జరుగుతున్నాయి. వారు ఇంకా భయంకరంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంతకాలం ఈ వారిలా కొనసాగడం? హర్ముజ్లో ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యులు? ఇరాన్ బాధ్యత, అమెరికా బాధ్యత, ఎవరిది బాధ్యత? ప్రసాద్ గారు, మీకు హెచ్ఎండివి ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం సార్. యుద్ధం కొనసాగడం ఎవరికి ఇష్టం ఉండదు. యుద్ధం వల్ల నష్టం, ఎవరు గెలవడం ఓడడం ఉండదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మొదటి నుంచి నేను ఈ విషయంలో ఇరాన్ సమర్థిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూడండి, మీరు చర్చలు ఒకవైపు జరుగుతుండగానే సంతకాల తడి ఆరకముందే, సంతకాలం డిజిటల్ సంతకాలు పెరుగుతుండట్లే ఆరకముందే ఒక ఇరాన్ వారు అమెరికా నౌక మీద దాడి చేశారని వచ్చింది. వెంటనే ఇరాన్ వెంటనే వివరణ ఇచ్చింది కూడా, అయ్యా మేము అనుమతించిన రూట్ లో కాకుండా వేరే రూట్ లో పోతున్నారు, దొంగదారిన పోతుంటే మేము ఏం చేసాం, మనుషులు చంపుదాం అనుకోలేదు, కానీ అక్కడ కాక్పిట్ పేల్చేసినాం, దానివల్ల డ్రోన్ ద్వారా చేసినాం, అది ఆగిపోయిందంత, మనుషులు చంపలేదు, ఏం చేయలేదు అని ఉంది. వెంటనే తప్పు అన్నట్టు అమెరికా అయిపోయి మళ్ళీ యుద్ధం మొదలు పెట్టింది. చూసాం కదా మొదటిది. ఇవాళ మీరు అన్నట్టే 3 రకాల నష్టాలు జరిగినాయి. 2 ఓడలు కాలిపోవడం వల్ల ఓడలు పోయినాయి, చమురు పోయింది, దాంతో పాటు అందులో మనుషులు విలువైన ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోవడం తప్పు అంటున్నాడు, ఎవరు చేసినా తప్పే, సీమైన్స్ వాళ్ళ తప్పే. దాంతో పాటు ఇంకొక పర్యావరణ విధ్వంసం జరిగింది ప్రసాద్ గారు, మీకు తెలియదు కాదు కానీ, అది ఆ ఆయిల్ అంతా ఎండ్ల పడిపోతుంది, మంటలు తగలబడిపోయింది, ఎన్ని జలచరాలు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు. దాని తర్వాత చెట్ట వేరకపోయి అది మొత్తం సముద్రాన్ని అంతా నాశనం చేస్తుంది. అంటే చేపలు గుడ్లు పెట్టే నుంచి మొదలు పెడితే అన్ని రకాల జలచరాలకు నష్టం అవుతుంది, అంటే పర్యావరణ నష్టం కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ చెప్పింది కరెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు, హర్మజ్ జలసంధి ఉంటే 52 కిలోమీటర్లు వెడల్పు, అందులో 26 కిలోమీటర్లు మాత్రమే అంతర్జాతీయ జలసంధి, ఇటొక 13, అతొక 12 కిలోమీటర్లు ఎవరి ఇటు ఓమెన్, అటు పక్కన ఇరాను సొంత జలాలు కదా, మధ్య నుంచి పోవాలి. వాళ్ళు ఏమన్నారు, మీరు దొడ్డిదారి వెతుక్కుంటారు కనుకనే అటు సీమైన్స్ ఉన్నాయి, అటు వెళ్ళకండి అని గుడ్డుకు చిలక చెప్పినట్టు చెప్పింది ఇరాన్. యుద్ధంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అది యుద్ధంలో తేల్చలేమని, తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది వేరు, ఎవరు మొదలు పెట్టారు ఏం జరిగింది ఇప్పటిదాకా తెలుసు. కనుక మనం సామాన్య ప్రజలకు అర్థం కావాలని చెప్పాలంటే, మనం టోల్ ట్యాక్స్ ఉంది అనుకోండి, 100 రూపాయలు ఎందుకు కట్టారని ఏం చేస్తారంటే ఊళ్ళ నుంచి పడిపోతారు కొందరు కదా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే టోల్ ట్యాక్స్ రోడ్డు మీద తప్పించుకోవడానికి ఊళ్ళో లోపలికి తిరిగి ఇంకో 10 కిలోమీటర్లు ఎక్కువైనా సరే తిరిగిపోతారు, టోల్ ట్యాక్స్ తప్పించుకున్న సమాధాన పడతారు. కానీ 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్రోల్ కూడా కాదు దానికి. ఒక్కోసారి ఇంకో మోసం ఉన్నది,
వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళ నుంచి పోతున్నాయి అని చెప్పి ఊళ్ళలో అడ్డంగా ఒక గొయ్యి తీస్తారు, ఆ గొయ్యిలో పడ్డ సందర్భాలు ఉంటాయి. అట్లా అచ్చంగా ఇవాళ ఇరాన్ చేసిన పని అది. మీరు రాచమార్గం విడిచిపెట్టి ఇరాన్ అనుమతించిన మార్గం విడిచిపెట్టి ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది, మేము సీ మైన్స్ పెట్టినాము, అవి సముద్రంలో ఉన్నాయి, ల్యాండ్ మైన్ అయితే అక్కడే ఉంటది, తప్పించుకొని పోవచ్చు. కానీ సీ మైన్స్ ఇనుప ముక్క ఆసరా తగిలినా అది పేలిపోతది. మీరు అనవసరంగా సీ మైన్స్ కదులుతూ ఉంటాయి, అది ఎక్కడుందో మేము కూడా గమనించలేము, పెట్టిన వాళ్ళకు కూడా మాకు తెలియదు, కష్టమైతుంది, కనుక మీరు దయచేసి మార్గం తప్పకండి అని స్పష్టంగా చెప్పింది. అమెరికా ఏం చేసింది, దొడ్డిదారిన ఇది తప్పించుకోవడానికి ఏది ఇరాన్ అనుమతులించిన మార్గం నుంచి కాకుండా వేరే దారిని పోయినాయి కనుకనే ఇవాళ జరిగింది తప్ప, జరిగిన పరిణామం తప్ప అంటున్నాను నేను. కానీ చేసింది ఎవరు? ఇప్పుడు కోసిన ముక్క అందరం చూస్తున్నాం, కానీ చేసిన తప్పు ఏమిటి అమెరికా చేసింది? నేనేమంటానంటే అమెరికా దొడ్డిదారిన తాను ఇట్లా మొదలు పెడితే ఇరాన్ ఏమనుకుంటుంది, రేపు ఇది అలవాటు అయింది అనుకోండి, అట్లే పోతారు కదా కదా. టోల్ ట్యాక్స్ పడే రోడ్ విడిచిపెట్టి పక్క నుంచి పోతే అందరూ అట్లా అలవాటు, ఆ రోడ్ చెడిపోతుంది కదా. ఇది అంతే. ఏమైందంటే మన సీ మైనస్ కోసం హెచ్చరించినా మీరు మార్గం తప్పిండ్రు, తప్పడం వల్ల మీకు నష్టం జరిగింది, మా చేతిలో ఏం లేదు, మేము చేసింది కూడా కాదు, దానంతలాది మన సెన్సార్లు ఉంటాయి, దానంతలాది పేలిపోతుంది, మీ ఇష్టం అని చెప్పింది. అదే జరిగింది అంటున్నాను నేను. కానీ దానివల్ల ఏమైంది, పర్యావరణ నష్టం జరిగింది, మనుషులు చచ్చిపోయారు, ఓడలు చనిపోయినాయి, ఆఖరికి సముద్రం పాలైంది. కనుక ఇందులో అమెరికా అదే తప్పు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఈ యుద్ధం ఆగేటట్లేదు, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఒకసారి సముద్ర సంక్షేమం వస్తుందేమో అనిపిస్తుంది నాకు. కానీ ఒకవైపు శాంతి చర్చలు అంటూనే అమెరికా మొదటి నుంచి తప్పుదారిలో పోతుంది, దానివల్ల మరింత పెరుగుతుంది. ఇరాన్ సరిగ్గా సరైందని అంటలేదు, కానీ తప్పు ఎప్పుడు కాదు కదా, వాడు తప్పు చేస్తున్నాడు, మీరు ఒప్పు చేయాలి కదా. అదే కనుక మీరు అప్పుడు మొదటిసారి నౌక మీద అమెరికా నౌక మీద ఇరాన్ దాడి చేసినప్పుడే ఒక దిక్కే తప్పు ఉంచితే ఏం కాకపోతుంది ప్రసాద్ గారు. ఉదాహరణకు మనం ఆపరేషన్ సింధూర్ చేసినాం, 6 మన తీవ్రవాద స్థావరాల మీద మనం దెబ్బకొట్టి వచ్చినాం. మనం ఏం చేసినాం, 6 కమిటీలు వేసి ప్రతి దేశంలో అన్ని దేశాలకు కలిసి మనం శశిధరన్ లాంటి వాళ్ళు, కనిమల్ లాంటి వాళ్ళని కమిటీలో ప్రెసిడెంట్ చేసినాం. చేసి మనం ఏం చేసినాం, విదేశాల్లో మేము చేసింది తప్పు కాదు, పాకిస్తాన్ మీద దాడి చేయడం తప్పు కాదు, పహల్గామ్ మీద వాళ్ళు చేసిండ్రు, ఇది తప్పు మేము చేయలేదు, ఏమైనా సైనిక స్థావరాల మీద చేసినాం అని మనం సమర్థించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు కోరినాం కదా. ఇదే అమెరికా ఏం చేయాల్సి ఉండే, ఇరాన్ వాడు ఒక్క కాక్పిట్ మీద దాడి చేయగానే గగ్గోలు పెట్టి మీరు చేసిన తప్పు అని చెప్పి ప్రపంచానికి దాటేది ఉంటాయి కదా. అంటే తప్పు చేసింది అమెరికా కదా, తేలుకుంటే దొంగలాగా ఊరుకోకుండా మళ్ళీ ఎదురు దాడి చేసింది ఇరాన్ మీద. చూసాం, ఇరాన్ విమానాశ్రయం మీద దాడి చేసింది, దీవుల మీద దాడి చేసింది, సముద్ర బావుల మీద దాడి చేసింది. అప్పుడు ఇరాన్ ఏం చేసింది, తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటాను, ఏం చేసింది అంటే ఇరాన్ తమ మిత్ర దేశాలు, అది అమెరికా మిత్ర దేశాలను గల్ఫ్ దేశాల మీద ఆయన దాడి చేసింది కదా. అంటే ఏమైంది, ఉభయ నష్టత్వం అయింది కదా, 2 రకాల నష్టపోయింది కదా. అందుకని ఇప్పటికీ అమెరికా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ టోల్ వసూలు చేస్తామని అంటలేరు వాళ్ళు, ఎవరు ఇరాన్ వాళ్ళు ఏమంటారు, సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తామని, అది కూడా ఈ 2 నెలలు లేదన్నారు, మేము వసూలు చేసుకుంటాం. తగుదనమ్మా అని అమెరికా ఏమంటుంది, టోల్ వసూలు చేస్తే నువ్వు నేను పంచుకుందామంటే, దొంగలు ఉళ్ళు వచ్చుకున్నాడు, నువ్వు నేను పంచుకుందామంటుంది. నీకు వాటా ఎక్కడిది? అయితే ఒమేను ఇరాన్ చేయొచ్చు, అది కూడా తప్పే చేస్తే. కానీ నువ్వు మధ్యాహ్నం వచ్చి వాళ్ళ వాకిట్లోకి వచ్చి వాళ్ళ బజార్లోకి వచ్చి నేను టోల్ వసూలు చేస్తా, నేను కూడా పంచుకుంటా, నాకు ఇస్తారా ఇయ్యరా, నాకు యుద్ధం వల్ల నష్టమైందంటే, మరి యుద్ధం వల్ల ఇరాన్ కూడా నష్టపోయింది, వాళ్ళు కూడా యుద్ధ పరిహారం అడుగుతున్నారు, ఇస్తారా? అందుకనే టోల్ వసూలు చేయడం ఇరాన్ తప్పే, అమెరికా అంతకంటే తప్ప అంటున్నారు. టోల్ వసూలు మొదలుపెట్టింది అనుకోండి, కానీ ఒమన్ ఏ రోజు సార్, ఒమన్ ఏ రోజు నాకు అట్లాంటి టోల్ అవసరం లేదు, నాకు దాని గురించి మేమేమి ఆలోచించలేదని ఒమన్ స్పష్టంగా చెప్పేసింది. కరెక్టే. అందుకని ఒమాన్ తెలుసు వాస్తవం, ఒక దగ్గర టోల్ వసూలు పోయిందంటే ఇరాన్ కు వ్యతిరేకంగా ఉంటది కదా, ఇరాన్ చెప్పినట్టు వినదు కదా. ఒమాన్ ఏమంటే మనం ఇద్దరం వసూలు చేయొద్దు, మధ్య అంతర్జాతీయ జలాలని దాని నుంచి పోనీయండి, ఇప్పటిదాకా ఎట్లా పోయింది అట్లా పోనీయండి, వాళ్ళు తప్పు కాదు. ఎందుకంటే సామరస్య పరిష్కారం కావాలని వాళ్ళు చూస్తున్నారు. ఒమన్ ఇరాన్ ఏం చేస్తుందంటే ఇది నాది అది నాది అంటుంది. అమెరికా అంతకంటే ఎక్కువ ఉంటుంది, అంటే ఒమెన్ పక్కన పెడుతున్నారు, నువ్వునే పంచుకుందాం, మన ఇద్దరం దొంగలు ఊళ్ళు పంచుకుందాం అని అంటుంది. అందుకని ఇరాన్ తప్పు చేయలేదు అంటలేదు నేను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ అంతర్జాతీయ జలాల నుంచి కనుక ఒకవేళ టోల్ మొదలైందంటే రేపు సూయజ్ జలసంధికి ఇదే సమస్య వస్తుంది కదా, పనామా జలసంధికి ఇదే వస్తుంది కదా. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలసంధులు అంతర్జాతీయ జలాల నుంచి పోవడానికి వీలున్నది. అంతే పనామా జలసంధి తవ్విందేమో అమెరికా, మనకు పనామాకి ఇచ్చేసింది, దానం ఇచ్చి ఉంచిన దాన్ని కింద ఉంచుతాం అనుకోండి, ఉంచితే మళ్ళీ ఎత్తుకోగలుగుతామా? ఇది అంతే, మీరు ఇచ్చిన దాన్ని మేము తీసుకుంటాం అవసరమైతే అని పనామాని ఇప్పటికీ బెదిరిస్తుంది అమెరికా. అమెరికా వల్ల, అమెరికా పెద్దన్న పొగడలు, అమెరికా సామ్రాజ్యవాద వల్లనే యుద్ధం వచ్చింది. యుద్ధం ఆమానంటే ఇరాన్ది కూడా తప్పు ఉంది, లేదు, 2 చేతులు కలిసి సపోర్ట్ లేకున్నాయి. కనుక ఇప్పుడు ఏవైతే ఈ నౌకలను దాడి చేసిన అమెరికా 2 నౌకలు పోయినాయో దానికి స్వయంకృత అపరాధమే కారణం. ఇరాన్ చేసింది తప్పే కాదంటలేదు, కానీ వాళ్ళు పోయిన మార్గం తప్పు కదా.
మార్గం తప్పైతే ప్రశ్న తప్పైతే జవాబు తప్పించిన మార్గం తప్పైతే నష్టం కూడా భరించాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా అమెరికాని సలహా చెప్పేవాళ్ళు కానీ లేకపోతే దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు కానీ ఇటు చైనా కానీ అటు రష్యా కానీ ఎవరు పోనీ దీన్ని ఏదో ముందుకొచ్చి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి కనిపించట్లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో హౌ లాంగ్ ద వరల్డ్ విల్ సర్వైవ్? అసలు పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా, చమురు లేకుండా, అసలు ఇవేవి లేకుండా ఎంతకాలం పాటు ప్రపంచాలు మనుగడ సాగిస్తాయి? మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు అమెరికా, చైనా అని రష్యా అంటారు కదా. చైనా రష్యా ఒక పక్షం ఉన్నారు కదా, వాళ్ళు అమెరికా పక్షం లేరు కదా, వాళ్ళు ఎట్లా మధ్యవర్తి చేస్తారు? ఇప్పుడు ఇప్పటికే చైనా పూర్తిగా ఈ యుద్ధం మొదలు కాక 28 ఫిబ్రవరి కన్నా ముందే 2026 28 ఫిబ్రవరి కన్నా ముందే 3 మన కార్గో విమానాల ద్వారా ఆయుధాలు, డ్రోన్లన్నీ అందించింది అని ఒక ఉన్నది, నిజమే కావచ్చు. అట్లాగే రష్యా అయితే టెక్నాలజీ మొత్తం రష్యా అందిస్తుంది. అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడున్నాయి, అమెరికా నౌకలు ఎక్కడ ఆగినాయి, ఇదే కదా రష్యా టెక్నాలజీ ఇస్తున్నది. టెక్నాలజీ ఇస్తుంది, ఆయుధాలు కూడా ఇస్తుంది. అంటే రష్యా, అమెరికా ఈ రెండు కూడా, రష్యా చైనా ఈ రెండు కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతు ఇస్తున్నారు. ఇవాళకి మధ్యవర్తిత్వం చేసే హక్కు ఎక్కడ ఉండదు కదా. ఇక పాకిస్తాన్ లాంటి దుర్బలమైన దేశాన్ని నమ్ముకొని అమెరికా అధ్యక్షుడు ఏమంటారు కుక్కతోక వంటుకొని గోదావరి ఇద్దాం అనుకుంటున్నాడు. అది సాధ్యం కాదంటున్నాడు. ఎందుకంటే అమెరికా దౌర్బల్య దేశం, దౌర్భాగ్య దేశం. ఏమాట అంటున్నాను, ఇంకా దౌర్భాగ్యం అంటే తప్పేం తిట్టు కాదు. అంటే కలిమి లేని వాడిని దౌర్భాగ్యుడు అంటాడు. అంటే దౌర్భాగ్య దేశం. అక్కడ చూస్తున్నాం 500 రూపాయల కిలో మన గోధుమ పిండి, 600 రూపాయల లీటర్ పెట్రోల్ ఉన్నది కదా. ఆ స్థితిలో ఉన్న దేశాన్ని కేవలం అమెరికా పప్పెడిగా వాడుకోవడానికి మధ్యవర్తిత్వం చేసింది. మన భారతదేశం లాంటి దేశం ఇద్దరు అనుమతిస్తేనే మనం చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు ఇద్దరు నిజంగా అనుకుంటే ఒక అమికబుల్ సెటిల్మెంట్ జరుగుతుంది. కానీ ఏమైందంటే ఎప్పుడు కూడా పిలువని పేరు అంటాము, అట్లాగే మన జడ్జితనం అంటే పిలవకుండా మనం జడ్జి చేస్తామంటే కూడా మనకే నష్టమవుతుంది కదా. కనుక మనం పోతలేదు. నిజంగా చెప్పాలంటే ఏమైనా రేపు ఉంటే భారతదేశానికి అవకాశం ఉంది. ఇరు దేశాలు కూడా, అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కూడా రెండు పూర్తిగా ఉప్పు నిప్పు. ఆ రెండు దేశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. చూసిన కదా మీరు, ఏ రకంగా చూసినా. ఇజ్రాయెల్ అయితే పూర్తిగా అనుకూలం, ఇరాన్ అన్న తొగదడిస్తుంది. అప్పుడప్పుడు ఇరాన్ ఏంటంటే పహల్గామ్ దాడిని సమర్థించింది, పాకిస్తాన్ మీద దాడులను వ్యతిరేకించింది. అయినా ఇరాన్ కున్న మనకు సాంస్కృతిక, రాజకీయ, అట్లాగే ఆర్థిక సంబంధాల వల్ల మన ఇరాన్ ఓపిక పడుతున్నాం. ఇరాన్ తో కూడా గొడవ పెట్టుకుంటాం. ఇజ్రాయెల్ అట్లా కాదు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ తో యుద్ధం వచ్చిన ప్రతిసారి మనం సమర్థించింది. పహల్గామ్ లాంటి సంఘటన వస్తే ఫస్ట్ మనం మద్దతు చేసింది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ తప్పు చేస్తే మనం విమర్శిస్తున్నాం కదా. అది కదా మనం గొప్పతనం. అందుకని ఏమంటారంటే మీరు అన్న అమెరికాకు వ్యతిరేకంగా లేకుండా అమెరికా ఇరాన్ పంచాయతీలో రష్యానో చైనానో జోక్యం చేసుకోవు. చైనా చాలా దుర్మార్గపు వారి ఆలోచన ఏంటంటే అమెరికానే బయటపడుతుంది సామ్రాజ్యవాద దృక్పథంతో. డైరెక్ట్ దాడులు చేస్తుంది, దేశాలు ఆక్రమించుకుంటా ఉంటుంది. చైనా అట్లా కదా, ఎక్కడ యుద్ధం చేయదు. చూసిన కదా చైనా భారత్ యుద్ధం తర్వాత ఇప్పటికి చైనా ఇక్కడ యుద్ధం చేయలేదు. ఒక తైవాన్ విషయంలో మాత్రమే తప్ప ఎక్కడ యుద్ధం చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్థిక యుద్ధాలు చేస్తున్నారు. ఆర్థికంగా దేశాలను లోపరుచుకోవడం, వాటి ద్వారా భారత్ పైకి ఎగదవడం. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ ఎట్లా ఉంది, ఈ దేశాలన్నింటి రెచ్చగొడుతుంది చైనా కదా. కనుక చైనానేమో భౌతిక యుద్ధాలు చేయదు, కానీ ఆర్థిక యుద్ధాలు చేస్తారు. చేసి మొత్తం వాళ్ళ ఆర్థిక స్థితిని మన తమ స్వాధీనంలో తెచ్చుకుంటుంది. రష్యానేమో మంచి మిత్ర దేశం మనకు. రష్యా ఒక ఉక్రెయిన్ విషయంలో కానీ కొంతవరకు అది చేస్తుంది. కానీ నాటో కూటమి దేశాలు ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందో అప్పటి నుంచి రష్యా కూడా ఎక్కడ పడితే అక్కడ తంపులకు పూనుకోవట్లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వేరుగా చూడాలి. కానీ అమెరికా ప్రతి దగ్గర తగుదన అమ్మాని పెత్తనం చేస్తుంది, విఫలం అవుతున్నట్టు. ఉక్రెయిన్ మన ఉగాండాని మన మనం దీని నుంచి పొందుకొని ఇరాక్ మీద దాడి చేయడం కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండడం కానీ, ఏదైనా సరే చిన్న దేశాలతో కూడా గెలవలేకపోతుంటాయి. అంటే 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసి మళ్ళీ అనుకొచ్చింది కదా, తోక దాడించింది కదా, పలాయనవాదమే కదా చూస్తున్నాం మనం. అందుకని అన్ని దేశాలతోని ఇట్లాంటి పనులు చేసి వెనక్కొచ్చిన అమెరికా ఇవాళ ఇరాన్ తోని కూడా చిన్న దేశమైన చిన్న డ్రోన్లతో యుద్ధం చేసినా ఓడిపోయింది అమెరికా అని ఇప్పటికీ అంటున్నాను. గెలిచింది ఏం లేదు. కనుక అన్ని రకాలుగా ఒంటరి అయిపోతుంది అమెరికా. ఇప్పుడు ఇది సాకు చూపెట్టుకుంటారు. నిజంగానే అందరూ చెప్పాను కదా, చేసిన తప్పు ఎవరు చూడరు కానీ కోసిన ముక్క అందరూ చూస్తారు అన్నట్టు. ఈ 2 ఓడలు కాలిపోవడము, ఈ చమురు సముద్రం పాలు కావడము, అట్లానే మనుషులు చనిపోవడం, దీన్ని సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ధీటుగా ఇరాన్ కూడా వ్యతిరేకిస్తుంది. కానీ ఇరాన్ చేసిన తప్ప ఒప్ప అంటే వాళ్ళు చెప్పిండ్రు, బుద్ధిగా చెప్పిండ్రు. ఎందుకంటే మీరు అటు పోకండి, సీ మైన్స్ ఎప్పుడైనా పేరే అవకాశం ఉంటుంది, మీ దేశాలు నష్టం అయింది అన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక మొన్నటిదాకా ఒక ఓడ మీద దాడి చేసి నిప్పంటించింది అనుకుంటే తప్పే అవుతుంది. కానీ కింద నుంచి సీ మైన్స్ ఉన్నాయి చెప్పంగా కూడా చెప్తే వినకపోతే ఏమంటారు, చెడంగా చూస్తాం కదా. ఇవాళ
ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది వాళ్ళ వరల్డ్ లిజనర్స్ డే అంటారు, లిజనింగ్ డే అంటారు. అంటే వినదగ్గురు ఎవ్వరు చెప్పినా అన్నట్టు వాడు చెప్తే వినకపోతే చెడంగా చూసినాం కదా, జరిగింది అదే కదా. అందుకనే స్పష్టంగా చెప్తున్నాను ప్రసాద్ గారు, ఇది అమెరికా స్వయంకృత అపరాధం. ఈ యుద్ధంలో అమెరికా తాను పైచేయి సాధించలేదు అంటున్నాను. ఇంత పెద్ద దేశం కూడా ఇప్పుడు చెప్తున్నాను, కుంజర యోధంపు దోమ కుత్తుగా వచ్చానని ఈరోడు గుంపు పోయి దోమలు ఇరికినట్టు, దోమ కుత్తుకలు వచ్చినట్టు ఇవాళ అమెరికా హర్మోజ్ జలసంధిలో ఇరికింది, వెనక్కు తీసుకోలేదు, ముందుకు పోలేదు. ఇట్లా అనుకుంటే ఒకవేళ అమెరికా ఈ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక నెల రోజుల తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకత అమెరికాలో వ్యక్తమైంది, అక్కడ కూడా ప్రొసెషన్స్ జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి, చాలా వ్యతిరేకించారు ట్రంప్ని. కానీ రిపబ్లికన్స్లో ఇప్పటికి కూడా ట్రంప్ పట్టు అలాగే ఉంది. మన ఇటీవల జరిగినటువంటి ఇంటర్నల్ ఎలక్షన్స్ వాటికి సంబంధించినటువంటి దాంట్లో ట్రంప్ని అందరూ సమర్థిస్తూ మాట్లాడారు అని చెప్తున్నారు. అంటే ఎందుకని ఈ రకమైనటువంటి వైఖరిని అమెరికాలో ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత దాన్ని వ్యతిరేకించాలి లేదా అభిశంసించాలి, కానీ ఈ రకమైనటువంటి వైఖరి ఎందుకు తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఇంకా మధ్యంతర ఎన్నికలు పూర్తి అయితే కానీ తెలుస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే నవంబర్ లో జరిగే ఎన్నికలే అసలైన ఎన్నికలు. అవి ఎన్నికలు నేను ఇంటర్నల్ రిపబ్లికన్స్ ఇంటర్నల్ గురించి చెప్తున్నాను. అదే ఇంటర్నల్ కూడా చూడండి మీరు, ఒక మన ఏమంటారు జేడీ వ్యాన్స్ తప్ప ఆఖరికి మార్కు రూబియో కూడా రక్షణ శాఖ మంత్రి కూడా లోపల వ్యతిరేకం ఉంది అంటున్నారు. వ్యతిరేకత ఎక్కడ బయటపడుతుంది? ఉదాహరణ సెనేటర్లు చూడండి, 4 సెనేటర్లు మొన్న అమెరికన్ కాంగ్రెస్ లో ఇటుపక్క డెమోక్రటిక్ వైపు ఓటేసింది, చూసిన కదా మీరు. 4 రిపబ్లికన్ సెనేటర్లు కదా, మరి 52-58 ఉండే ఆయన సమానం గెలిచింది కదా ఆ తీర్మానం. అయితే ఈ 52 ఉన్నకపోతే ఆ 56తో గెలిచింది కదా, అందులో 4 ఇటు వస్తున్నాయి కదా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అసలు ఈయన అభ్యర్థిత్వమే, ట్రంప్ అభ్యర్థిత్వమే రెండోసారి వ్యతిరేకించింది, మీకు తెలుసు కదా. నిజంగా చెప్పాలంటే అమెరికన్ అది పురుషాహంకారం ఎంత పెద్ద అంటే నిజంగా ఇప్పటి వరకు ఒక అధ్యక్షుడు ఎన్నికగాలి అక్కడ. కనుక రిపబ్లికన్ వ్యతిరేకంగా ఉన్నారు. కాలంపు రాగానే కాటేసి తీర్థం అన్నట్టు అమెరికా ఇప్పుడు అధ్యక్షుడు వాడు రారాజు ఏది చెప్తే అది అవుతుంది. అమెరికన్ కాంగ్రెస్ ఏమని అనుకొని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో వ్యతిరేక తీర్మానం కానివ్వండి, నేను చెప్పింది ఏదేమంటున్నా అమెరికా రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. ప్రసాద్ గారు మీకు తెలియదు కాదు, అమెరికా రాజ్యాంగం ఏం చెప్తుందంటే అన్నిటి మీద వీటో చేసే అధికారం ఈయనకున్నది. ఉదాహరణకు అమెరికన్ కాంగ్రెస్ లో ఒకవేళ కాంగ్రెస్ అదే మన పార్లమెంట్ అనుకోండి, అక్కడ బిల్లు చెల్లకపోయినా వీళ్ళు ఏం చేయలేదు. ఒక్క అధికారం అమెరికన్ కాంగ్రెస్ ఏముందంటే ఆర్థిక బిల్లు ఆపొచ్చు. అదే జరిగింది ఈ ట్రంప్ హయాంలో. ఆర్థిక బిల్లు ఎక్కువ కాలం పాటు 2 నెలలు జీతాలు లేకుండా ఉన్నారు మొత్తం ప్రజలందరూ, ఉద్యోగులందరూ. 2 నెలలు పూర్తిగా ఏది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కూడా రూపాయలు చెల్లించిన పరిస్థితి అయింది, చూసింది కదా. ఆ తర్వాత సర్దుకుంది, ఎందుకంటే ఆ సంక్షోభం ఎక్కువ కొనసాగుతుందని. అమెరికన్ చరిత్రలోనే 250 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య దేశంగా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎక్కువ రోజులు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా బిల్లులు ఆపింది మననే కదా, ఈయన హయాంనే కదా. అందుకని వ్యతిరేకత ఎందుకు లేదు? ఉదాహరణకు 2500 చోట్ల అమెరికా మీరు అన్న కాంగ్రెస్ లో కొంతవరకు పార్టీగా సార్ కల్పించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కనుక ఎందుకు వ్యతిరేకిస్తే మనం నష్టపోతే ఎన్నికలు నష్టపోతామని అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తే రేపు మధ్యంతర ఎన్నికల్లో పార్టీ నష్టపోద్దని భయంతోనే ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తలేరు. ఏది ఇంటర్నల్ గా చెప్తున్నాను నేను, ఇంటర్నల్ ఎలక్షన్ లో అది జరిగింది. కానీ రేపు పొద్దున ఎక్స్టర్నల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఆ ఎన్నికలు అయిపోయాయండి, మధ్యంతర నవంబర్ జరుగుతాయి, అవి జరిగిపోయిన దాని ట్రంప్ సంగతి దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష అయిద్ది అంటున్నాడు. ఆయన తీసేయలేరు, 4 ఏళ్ళు ఉండాల్సిందే. ఇప్పటికి 1.5 year అయింది, 25 జనవరి 20 నుంచి ఉన్నాడు ఆయన. మా అంటే 1.5 year, ఇంకా 2.5 years ఉంటాడు ఆయన. కానీ 6 నెలల ముందే పవర్స్ బీకేస్తారు. 6 నెలల ముందు తాత్కాలిక అధ్యక్షుడు లాగానే ఉంటాడు, కానీ ఆయన నిర్ణయాలు తీసుకోలేడు, తీసుకున్నా చెల్లనేరావు. కనుక సరిగ్గా 2028 ఏది మన నవంబర్ ఎన్నిక జరుగుతాయి కనుక 2028 జూన్ నుంచే ఇంకొక 2 ఏళ్ళు గట్టిగా ఆయన మాట చెల్లుతుంది, తర్వాత కష్టమే అంటున్నాడు. అందుకనే అమెరికన్ ఫస్ట్ అంటే ఎవరు వద్దన్నారు ప్రసాద్ గారు, ఆ మాట బాగా పనిచేసింది. మొదటిసారి గెలిచినప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అని అన్నాడు కనుకనే గెలిచింది. రెండోసారికి వచ్చేవారికల్లా, మొన్నటికి ఎలక్షన్లకు వచ్చేవారికల్లా మళ్ళొకసారి నాకు అవకాశం వేయండి, ఆ జో బైడెన్ కన్నా బాగా చేసి చూపెడతా, ఆయన నష్టం చేసిండు అనే మాట అన్నాడు కనుక అటో ఇటో గెలిపించింది. ఈసారి రెండోసారి ప్రజలు 1-2 సార్లు మోసపోతారు, అన్నిసార్లు మోసపోరు కదా. రేపటి ఎన్నికలు ఏం జరుగుతుంది తర్వాత కానీ 2500 చోట్ల మనకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినాయి. సుమారు 1 కోటి మంది, 97 లక్షల మంది అంటారు సార్, 1 కోటి మంది దాకా నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నాటో కూటమి దేశాలు కూడా ఈయనతో లేవు కదా. ఇరాన్ అనవసరంగా నాటో కూటమి దేశాలు రెచ్చగొట్టి ఇప్పుడు తనకు వ్యతిరేకంగా చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చూడండి, ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇష్టం తెచ్చాడు కదా, ఆయన భార్య మీద అవాకులు జవాకులు పేలిండు కదా. అట్లానే ఇతర మీరు పిరికి పందలు, నాటో దేశాల కూటమి మొత్తం పిరికి పందలు అన్నాడు. మీరు నౌకలు నిలబెడతారన్నా అంటే ఒక్కడు రాలే, ఆయన ఎవరు రాలే కదా. హర్మోజ్ జలసంధిని ముట్టడిద్దామంటే ఎవరైనా వచ్చిందా? రాలే కదా. అంతేందుకు, ఎట్లాగో రష్యాను చైనా ఇట్లా శత్రువులే.
పోనీ గల్ఫ్ దేశాలని ఆయన ఏమడున్నాయి అంటే గల్ఫ్ దేశాలు కూడా ఏమంటున్నాయి, అసలు మీరు నిజంగా మేమెందుకు నష్టపోవాలి, అరే మీ ఇరాన్ అమెరికా యుద్ధంలో మా ఆస్తులు ఎందుకు ధ్వంసం కావాలని వాళ్ళు ఆక్రోషిస్తున్నారు, చూస్తున్నారు కదా. కానీ వాళ్ళ ఆక్రోషం నిజం లేదు. అమెరికా స్థావరాలు మీ దగ్గర పెట్టుకొని ఆ స్థావరాలు ధ్వంసం చేయాలని ఇరాన్ కోరుకుంటది కదా, ఎందుకు ఊరుకుంటది, పక్కలో బల్లెం ఎవడైనా ఉంచుకోడు కదా. ఇది అంతే అంటారు. అందుకే అమెరికా అధ్యక్షుడికి ఇంట బయట చుక్కేదులే ఉంది, అసలు సాగినంత కాలం సాగించుకుంటాం. అసలు ఇరాన్ లేపేయమని అడిగింది కూడా వాళ్ళే కదా, అదే కదా ఇరాన్ పూర్తిగా లేపేయండి, పూర్తిగా తీసేయండి, డిమాలిష్ చేసేయమని అడిగారు కదా వాళ్ళు. అవును, గల్ఫ్ దేశాలు. కానీ ఇరాన్ ఏం చేస్తుంది, ఇప్పుడు గల్ఫ్ దేశాలను లేపేసి ప్రయత్నం చేసుకుంటుంది కదా. చూడండి మీరు, ఒమాన్ విమానాశ్రయం నుంచి బహ్రెయిన్ విమానాశ్రయం నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాడులను ఎవరి మీద చేస్తుంది, అమెరికాని డైరెక్ట్ కొట్టలేదు ఇరాన్, ఎందుకంటే 1000 కిలోమీటర్ల దూరం ఉంది కనుక. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిగోగార్షియా దీవిని కొట్టగలిగింది. అమెరికాను కొడితే వెంటనే అనుభవం ప్రకటిస్తారు, మూర్ఖుడు వాడు కనుక అమెరికాను కొడతలేదు, అమెరికా మిత్రులను కొడుతున్నది. ఆ పని చేస్తుంది ఇప్పుడు చేస్తున్న పని. అమెరికా మిత్రులు చేశారు. అమెరికా అధ్యక్షుడి టీంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు చాలా మంది వెళ్ళిపోయారు. తులసి గబార్డ్ వెళ్ళిపోయింది, కశ్యప్ వెళ్ళిపోయినాడు, పక్క జేడీ వ్యతిరేకంగా ఉన్నాడు, మార్కో రూబియో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది ఇంటర్నల్. బయట చూస్తే రామస్వామి సలహా వెళ్ళిపోయిండు కదా, మనకు మాస్క్ ఎలన్ మాస్క్ పోయిండు కదా, వాళ్ళందరూ మద్దతు. ఎలన్ మాస్క్ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆయన గెలిపించుకున్నాడు కదా, ఆయన కూడా పోయిండు కదా. రామస్వామి మన భారతీయ మూలాలు ఆయన కూడా వెళ్ళిపోయింది కదా. ఎంతమంది చెప్పాలి, ఇంట బయట రెండు అదే జరుగుతున్నాడు. అందుకని మెల్లమెల్లగా ఒంటరి అయిపోతున్న కొద్దీ ఆ కంచు మోగినట్టు కనకమ్మ మోగిన విశ్వదాభిరామం అన్నట్టు కంచులాగా గొడవ చేస్తున్నాడు ట్రంప్. ట్రంప్ అన్ని చర్యలు తప్పట్లేదు. ఇటువంటి అప్పుడే సమయం పాటించాలి, డిప్లొమసీ పాటించాలి. ఒక అగ్రరాజ్యాధినేత మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఇవన్నీ ఏం చేయకుండా ఇవాళ గగ్గోలు పెడుతూ మా ఓడలు 2 నాశనం అయిపోయినాయి, కాల్చినాయంటే మీరు దొడిదాన పోయింది, జరిగింది. తప్పుడు మార్గాల్లో పోతే యాక్సిడెంట్ అవుతాయి కదా, ఇదే జరిగింది అంటున్నాను. ఎదురు పోతాం, ట్రాఫిక్ ఎదురు పోతాం, మాకు ఎవడు గుర్తొద్దంటే ఊరుకుంటారు ఎవడన్నా. ఇదంతే. ఉరుమురుమి మంగళం మీద పడిందని కదా సామెత. ఇప్పుడు మధ్యలో ఇండియాకి సంబంధించి రష్యా చమురు దిగుమతి చేసుకోవడానికి వీలు లేదు, దాని మీద 100% సుంకం వేస్తున్నాడని పైగా సెనెట్ లో కూడా దాన్ని ఆమోదింప చేసుకున్నాడు ట్రంప్. అది చెల్లదు కానీ వెళ్ళదు. ఇప్పుడు ఎవరక్కడ అంటే ఎవరు లేకుండా రాజులు చాలా మంది ఉన్నారు, చచ్చిపోయింది. ఇప్పుడు చూసిన కానీ అంత్యకాలంలో ఎవరక్కడ అనిపిస్తే కనీసం సైనికుడు రాజులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అంటే అదే. వాళ్ళ మాటలకు ఏమైతే తాటాకు చెప్పులకు బెదరయ్యి కదా. ఇవాళ అమెరికా వద్దనన్నాడు, మనం రష్యా నుంచి $50 చమురు తీసుకున్నాం మనం కదా. ఏది ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఆ రష్యా నుంచి చమురు కొంటే, ముడి చమురు కొంటే రేపు పొద్దున వాళ్ళకి యుద్ధానికి సహకరిస్తున్నట్టు లెక్క అని మనం బెదిరించిన ట్రంప్. ఏమైనా కొనుక్కోలేదు ఆయన, వాళ్ళ ఆక్షలు పక్కన పెట్టి మనం కొనుక్కున్నాం. ఏమైతుంది ఇప్పుడు కూడా అంతే అంటున్నాను. ఇప్పుడు అవసరం మనది కనుక మనం కొనుక్కుంటాం. ఇప్పుడు మన ఇంట్లో మనకు రోగం వచ్చింది, వైద్యం మన ఇష్టం ఉన్నదే వైద్యం చేసుకుంటామా, లేకుంటే వాడు చెప్పింది చేసుకుంటామా, ఇది అంతే. మనకు చమురు అవసరము, ఈ నువ్వు సప్లై చేస్తే నువ్వే తీసుకుంటాం. మనం వద్దంలే కదా, అమెరికా ఇస్తా అంటే వద్దంటలేం కదా. కానీ వాడి దగ్గర కొనొద్దని నువ్వెవడు చెప్పడానికి నన్ను ధిక్కరించడం తీసుకున్నాం కూడా. ఇప్పుడు కూడా అంతే అంటున్నా. ఆయన సుంకం విధిస్తే సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ప్రసాద్ గారు, తెలుసా? అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా మీరు సుంకాలు వసూలు చేస్తే తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని ఎప్పుడు చెప్తుంటాను నేను. మన ప్రజలకు నష్టమైంది కదా, నువ్వు సుంకాలు ఎవరి మీద పెంచినావు, దిగుమతుల మీద పెంచినావు. ఆ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద మనం ఏం చేయాలి, మనమే పన్ను కట్టేదే, మన ప్రజలే కదా, మన ట్యాక్స్ పేయర్స్ మనే పోతుంది కదా, మన పౌరులే నష్టపోతారు కదా అని సుప్రీంకోర్టు అనేది 2 వ్యతిరేకించింది. ఒకటేమో సుంకాల పెంపు, రెండోది అనవసరంగా యుద్ధం మీద ఖర్చు పెట్టడం. ఇవన్నీ వ్యతిరేకించింది సుప్రీంకోర్టు కదా. ఇష్టమైన నిర్ణయాలు చేయడానికి వీల్లేదని ఇప్పటికప్పుడు సుప్రీంకోర్టు అడ్డుకట్లు వేస్తూనే ఉంది. అంతే ఫెడరల్ కోర్టులు ఎవరు చెప్తుంది నాకు అన్నాడు, సుప్రీంకోర్టు చెప్పింది. అంతకని ఇంకేముంటది, కోర్టులు కూడా కమ్యూనిస్టులు అయిపోయాను అన్నాడు ఆయన. అందుకని ఆక్రోశం పట్టలేక ఆయన మాట అంటున్నాడు. ఇవాళ ఆ ఓడలు ఎవరైతే కాలిపోయినాయో దానికి ప్రధానమైన కారణం దొంగ మార్గం, దొడ్డి మార్గం ద్వారా పోయే ప్రయత్నం చేసింది, తప్పు చేసింది, శిక్ష అనుభవించింది. అంతకని లేదు. కానీ ప్రజల ప్రాణాలు పోయినా వాళ్ళందరికీ సానుభూతి వ్యక్తం చేయాలి మన అందరం కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.